హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగుండి చూపిస్తున్నాను కదా! ఈ ట్రెండింగ్ హ్యాండ్స్ అనేవి ఈ వీడియోలో చూపిస్తానండి. కటింగ్, స్టిచ్చింగ్ చూసారు కదా! సింపుల్‌గా, నీట్‌గా ఎలాగొచ్చేసిందో ఈ విధంగా కుట్టుకుంటే నీట్‌గా ఉంటదండి. వేసుకున్నా సరే చాలా అందంగా కనిపిస్తది. చూసారు కదా! ఇప్పుడు ఫైనల్‌గా స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ హ్యాండ్స్ పొడుగొచ్చేసి నేను ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ అయితే తీసేసుకున్నానండి. ఇగోండి పైనుంచి కింద వరకు 7 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఖర్చుతో కలిపండి. ఇది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేస్తాం కదా! ఆ విధంగా అనమాట. ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 అండి. ఇగోండి ఇది 8.5. చంకదింపు వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టానండి. చంకదింపు వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 అనమాట. ఇగోండి 6.5 వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది లూజు మనము జాయిన్ చేస్తాం కదండీ! అప్పుడు ఇది సరిపోతది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తానండి చూడండి. అయితే స్టిచ్చింగ్ చేసే ముందులో మనకి హ్యాండ్‌కి మోడల్‌కి ఈ క్లాత్‌లనే కావాలండి. ఈ క్లాత్‌లు 4 లేయర్స్ అయితే తీసుకోవాలి. మన ఇష్టం అండి. మన క్లాత్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఎక్కువ లేయర్స్ అయినా వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లేయర్ వచ్చేసి పెద్దది వేసుకోవాలండి. పొడుగు, వెడల్పులు సమానం ఉండాలి. నేనైతే 7.5 ఇంటూ 7.5 తీసుకున్నాను. ఇగోండి పొడుగు, వెడల్పులు సమానం తీసుకోవాలి. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లేయర్లు అనేవి కరెక్ట్‌గా రావాలి. అందువలన ఇగోండి ఒక పార్ట్ అయితే తీసేసుకున్నాను కదా! ఇంకొకటి దీనికంటే 1 ఇంచ్ తక్కువ అనమాట. 6.5 నుంచి ఇంకా వెడల్పు వచ్చేసి 6.5 అనమాట. ఇగోండి ఇలా రాసి పెట్టుకున్నాం అనుకోండి. ఒకదాని తర్వాత ఒకటి మనమైతే మలుచుకోవచ్చు. నేనైతే ఇంకో పీస్ అయితే 4.5 ఇంటూ 4.5 తీసుకున్నానండి. మధ్యలోనే ఇంకొక లేయర్ కూడా వేసుకోవచ్చు 5 ఇంచీలతోటి. ఇగోండి చిన్నదైతే నేను 4x4. ఎందుకంటే నాకు దగ్గర అయితే క్లాత్ లేదండి. అందువల్ల ఓన్లీ కొంచెం తక్కువ మెజర్మెంట్స్‌తోనే క్లాత్ తీసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను రండి. ఇగోండి దీనికైతే లేస్ వేస్తాను. కిందని బోర్డర్ లాగా లేస్ వేసుకుంటే అందంగా కనిపిస్తది. లుక్ అనేది నీట్‌గా ఉంటదని చెప్పేసి దీనికైతే లేస్ వేస్తున్నాను. ముందుగా అయితే ఇదిగోండి ఒరిజినల్ ఇలా పెట్టేసుకొని మన వైపు పెట్టేసుకోవాలి. దీని మీద లైనింగ్ పెట్టుకోవాలన్నమాట. నీట్‌గా ఇలాగా పెట్టేసుకొని ఒక పాదం వెడల్పుతోటి ఇగోండి ఇలా వేసుకొని వచ్చేయడమే. పైనుంచి వచ్చేసి ఇది వెనక వైపు తిప్పేసి పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకొని వచ్చేయాలండి. దీని మీద అయితే మనం బోర్డర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే లేస్ లాంటిది ఏదైనా జాయిన్ చేసుకోవచ్చు. అయితే వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఒరిజినల్ క్లాత్‌ని ఇలా జాయింట్ అయితే చేసేయాలి. మిగతా క్లాత్ వచ్చేసి ఇలా కట్ చేసేయాలి. ఇగో నీట్‌గా కట్ చేసి సెంటర్‌లోన మనకైతే ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. అయిపోయింది కదా! ఇప్పుడు ఈ లేయర్స్ ఇందాక కట్ చేసాం కదండీ! ఇగోండి సమోసా మోడల్‌లో అనమాట. ఇట్లా సమోసా మనం ఎలాగా ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదా! ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ చివరన కుట్టు వేసుకొని ఉంచుకోవాలండి. అలాగే 4 కూడా ఈ విధంగా 4 క్లాత్‌లు అనేవి కట్ చేసాం కదండీ! ఈ 4 క్లాత్‌లు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇగోండి మనము ఇప్పుడు హ్యాండ్ చెయ్యి ఎంతుందో అంతవరకు కూడా డిజైన్ పెట్టుకోవచ్చండి. కాకపోతే మనకు క్లాత్ చూసుకొని పెట్టేసుకోవాలి. క్లాత్ చాలదు కదా! ఎక్కువ తీసేస్తే అందువలనేమొచ్చి ఇగోండి మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని వరకు కట్ చేసేసుకొని ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్‌ని ఫస్ట్ లేయర్ వచ్చేసి పెద్దది పైన ముందు పెట్టుకోవాలి. తర్వాత సెకండ్‌ది పెట్టుకోవాలి. తర్వాత థర్డ్, ఫోర్త్ ఇట్లా పెట్టేసుకొని ఇలా క్రింద నుంచి ఇలాగా నీట్‌గా ఈ కోనలు ఉన్నాయి కదండీ! ఈ కొనలు కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ఇలాగ మిడిల్‌లోకి గట్టిగా ఇలా పట్టేసుకొని కుట్టేసుకొని రావాలి. ఇలాగ అలాగైతే ఇవి జారిపోకుండా స్టిఫ్‌గా ఉంటాయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ తీసేసుకొని ఈ మిడిల్‌లోకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ కరెక్ట్‌గా ఈ మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసి నీట్‌గా ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఒక లేయర్ అయినా మనకి హెచ్చుతగ్గులు రాకుండా నీట్‌గా ఇలా కుట్టేసుకున్నాక వెనక వైపు తిప్పేసి హ్యాండ్ అనేది ఏ షేప్ ఉందో ఆ షేప్ వరకు ఇలాగా కుట్టేసుకొని వచ్చేసి మిగతా క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇగోండి తీసేసారు కదా! ఫైనల్‌గా ఇలాగొచ్చేసింది. ఇక్కడ మిడిల్‌లోన మనం మార్క్ పెట్టుకోవడం. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇవేమొచ్చి ఇంకా లేయర్స్ ఎక్కువ పెట్టుకున్నామనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట. ఈ మోడల్ అనేది నీట్‌గా కనిపిస్తది. కాకపోతే క్లాత్ కొంచెం ఉండడం వల్ల నేనైతే
4 డిజైన్ వచ్చినట్టుగా పెట్టాను. ఇదిగోండి కిందన నేనైతే లేస్ వేస్తున్నాను బార్డర్ కింద లుక్ కనిపించాలని చెప్పేసి డబుల్ లేయర్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఈ మిడిల్‌లోని కూడా ఇట్లా పెట్టుకోవచ్చని చెప్తున్నాను. మన ఇష్టం అండి, నచ్చితే పెట్టుకోవచ్చు. లేదంటే పూసలైనా కుట్టుకోవచ్చండి. నేను పూసలు కుట్టేసి చూపిస్తాను ఎలాగొస్తదని చెప్పేసి. అయితే మోడల్‌కి నేనైతే ఒక హ్యాండ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నానండి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా. బ్లౌజ్ పీసు మనకు వస్తది కదండీ! ఆ బ్లౌజ్ పీస్‌కి పైన ఈ మోడల్‌కి మనము శారీలో వచ్చిన క్లాత్‌ని తీసేసుకొని కుట్టుకోవచ్చండి. నీట్‌గా ఉంటది. ఫినిషింగ్ కూడా బాగా వస్తది. అందంగా కనిపిస్తది. సింపుల్ శారీకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. డిజైన్ అనేది, లుక్ అనేది మంచిగా కనిపిస్తది. అయిపోయింది కదా! 2 లేయర్స్ అయితే నేను జాయిన్ చేసేసాను. ఇగోండి లేసు. ఇప్పుడు మిడిల్‌లోన ఇలాంటి పూసలు ఉంటాయి కదండీ! పూసలు తెచ్చేసుకొని ఇగోండి ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ చివరి నుండి స్టార్ట్ చేసామనుకోండి నీట్‌గా ఉంటది. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇట్లా థ్రెడ్ దూర్చుకోవడమే అనమాట. నీడిల్ తోటి ఇలా కుట్టేసుకొని స్టిఫ్‌గా ఇలాగా ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. అందంగా కనిపిస్తదండి. ఫైనల్‌గా లుక్ అనేది చూపిస్తాను ఎలాగుంటదనేసి. ఇగోండి. అయితే ఈ పూసలైనా పెట్టుకోవచ్చండి. లేదంటే స్టోన్స్ అయినా అంటించుకోవచ్చండి, బాగుంటాయి. లేదన్నా సరే లేదంటే చిన్న చిన్న బటన్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఇగోండి నేనైతే పూసలు జాయిన్ చేస్తున్నాను. పూసలు పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. ఇలాగా మన ఇష్టం అండి. ఇప్పుడు 4 లేయర్స్ కుట్టాం కదా, 4 మాత్రమే పూసలు వచ్చే విధంగా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఎక్కువ కొంచెం కావాలంటే ఆ లైన్ మొత్తం జాయిన్ చేసుకోవచ్చు. అయితే పైన కుట్టే దగ్గర అయితే పూస పెట్టకూడదండి. నీడిల్‌కి తగులుకొని ఇంకా విరిగిపోతుంది. అందువల్ల ఈ చివరి వరకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇలా నాటు వేసేసి తీసేయడమే. ఫైనల్‌లో చూసారు కదా లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ హ్యాండ్‌కి మనమైతే లో కటింగ్ ముందు తీయలేదండి. ఇదిగోండి ఇలా షేప్‌లో లో కటింగ్ తీసేస్తే సరిపోతుంది. తీసేసి ఈ బ్లౌజ్‌కి జాయిన్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా 2 హ్యాండ్స్‌ని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా సింపుల్ శారీస్‌కి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసి చూపిస్తాను ఎలాగొస్తుందని చెప్పేసి. ఇగోండి మిడిల్ దగ్గర పెట్టేసుకొని ఇంకోండి ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే. చూసారు కదా ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి. మనకి ఆ డిజైన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకోండి, కొంచెం ఎక్కువ లేయర్స్ తీసుకుంటే ఇంకా క్రింద వరకు కూడా డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఆ డిజైన్ ఒకే కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు బ్లౌజ్‌లోన హ్యాండ్ ఒక కలర్ వస్తుంది, శారీ ఒక కలర్ కదండి. అలా కూడా జాయిన్ చేసుకునే బాగానే ఉంటుంది. ఫైనల్‌గా లుక్ చూసారా ఈ విధంగా కనిపిస్తుంది. వేసేసుకుంటే అందంగా కనిపిస్తుంది. సింపుల్ శారీకి ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చండి. బాగానే ఉంటుంది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.